హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి మా బ్లాక్ టీమ్తో కలిసి రెస్టారెంట్కి అయితే వచ్చేసినామండి. ఇది కేపీహెచ్బిలో ఉన్న రెస్టారెంట్. చూడడానికి లోపల అంబియన్స్ అయితే సూపర్ కూల్గా ఉన్నాయి. ఫుడ్ కూడా మీరే చూస్తారు కదా ఫుడ్ ఎట్లుంటుందో. నేనే మా అన్న దేవేందర్ అన్న. ఎవరు క్యాన్సిల్ చేసినా అన్న బాగానే ఫస్ట్ ఫీల్ అయ్యేది అన్ననే. అన్న ఇప్పుడు క్యాన్సిల్ చేసింది నేనా ఇప్పుడు ఎవరు అన్నారు? నారాజ్ అన్నారు. మరి అరే నేను ఇప్పుడు నన్ను మించిపోయింది అన్న. అసలు పెద్ద టూరే అన్న క్యాన్సిల్ చేసుకున్నాడు. అది పెద్ద టూర్. నేను చిన్న నన్ను వదిలే చిన్న తప్పులు చూసి ఏమైందంటే ఆ రోజు నేను చెప్తా చూడు. ఆ రోజు ఏమైందంటే పొద్దున నేను గుడికొని కూడా అంత పొద్దున్న స్నానం చేయను. చల్ల నీళ్ళు దెబ్బ పోసుకొని బట్టలు వేసుకొని మంచిగా నీట్గా దూకొని మంచిగా రెడీ అయిపోయి బయటికి వచ్చి ఫోన్ చేసిన, సార్ పోదామని. అంటే నువ్వు గ్రూప్లో మెసేజ్ చూడలేదారా అని అయిపోయా. చెప్పు, ఆర్డర్ చెప్పి ఏమేమి చెప్తావు? ఇప్పుడు నేను ఫ్రాన్స్ చెప్పిన, అపోలో ఫిష్ చెప్పిన, రాగి సంగటి ఓకే. వచ్చేసి దాని మీద నాటుకోడి పులుసు బాగుంటుంది అంట. రాగి సంగటి మీద రాగి సంగటి. ఓకే. సో దాని గురించి ఈ రెండో ఆర్డర్ చేస్తాను అన్న. నీ మెనూ చెప్పన్నా, నువ్వు ఏమేమి తింటావు? రాగి సంగతితో నాటుకోడి పులుసు. ఓకేనా సార్? అయిపోయింది. ఇప్పుడు చెప్పన్నా, నువ్వు చెప్పు. అపోలో ఫిష్. ఎప్పుడు ఫిష్ ఫ్రాన్సే కాదు, వేరే చెప్పన్నా. ఆ రోజు మనం మధుర పోయినప్పుడు కూడా అన్నిట్లనే సిగ్గుపడుతున్నాడు చెప్పమంటే. 4 और एक वेज उनका छोड़ दो. అన్న ఈడికి వచ్చిన పైసల్లో లేనా? సో నేను ఎందుకు బ్లాక్ టీమ్ అన్నానో మీకు స్టార్టింగ్లో డౌట్ వచ్చిందా? మేమంతా బ్లాక్ బెల్ట్స్ అండి, అందుకే బ్లాక్ టీమ్ అని పెట్టుకున్నాం మేము మా టీం పేరు. సో మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మేము ఆర్డర్ చేసింది గార్లిక్ ఫ్రాన్స్ అండి. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి ఇవైతే. ఇవి వచ్చింది. నెక్స్ట్ అపోలో ఫిష్. ఇది కొంచెం అటు ఇటే ఉంది. అపోలో ఫిష్ ఎట్లుంది? ఫ్రాన్స్ సూపరా? అయితే ఫ్రాన్స్కి ఎంత రేటింగ్ ఇస్తావు? 10కి 9. 10కి 9. అపోలో ఫిష్కి 10కి 5. మీరు సార్? నేను ఎక్కువ ఇస్తాను. 10కి 9 ఇస్తాను. అపోలో ఫిష్ 3 ఇస్తాను. 3 అలా నీదేనా? కానీ వీళ్ళంతా రేటింగ్ ఇస్తారు కానీ మొత్తం తినేస్తున్నారు. ప్లేట్ మాత్రం ఒక్కడు కూడా పెట్టుకోలేదు. మొత్తం ఖాళీ చేసి ప్లేట్ ఒక్కసారి ఏదైనా ప్లేట్ ఒకసారి చూపిరా. అట్లంటే అవు ఆయన ప్లేట్లో ఏం లేవు చెప్పిండు కానీ రేటింగ్ ఇచ్చిండు. అది కరెక్ట్. 300 పెట్టి పడేయమంటారు ఇప్పుడు. మీ వీడియో తీసినాక నెక్స్ట్ టైం ఆ కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోయినా అన్న అంటుండు. ఇప్పుడైతే మేమైతే రాగి సంగటి నాటుకోడి తెప్పించుకున్నామండి. రాగి సంగటి మనం ఎక్కువ ఇంట్లో కూడా చేసుకోం కదా, సో 2 తెప్పించుకున్నాం నలుగురికి కలిసి. రాగి సంగటి నాటుకోడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా బయటికి మీ ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రాగి సంగటి నాటుకోడి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ గమ్మత్ ఏంటంటే రాగి సంగటికి నాటుకోడి తెప్పించుకున్నాం కదా, నాటుకోడిలో ఒక బౌల్లో మనకు 3-4 కన్నా ఎక్కువ ముక్కలు రాలేవండి. 300 పెట్టి తెచ్చుకుంటున్నాను. అదే 300 కిలో నాటుకోడే వస్తుంది. మీరు రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఆలోచించి తీసుకోండి. మేమైతే తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే చిల్లీ చికెన్ అయితే తెప్పేసినామండి. చిల్లీ చికెన్ కూడా టేస్ట్ ఓకే పర్లేదు అనిపించింది నాకైతే. మా అన్నవాళ్ళకి నచ్చలేదు. దన చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ అయితే మేము బిర్యానీతో ఎండ్ చేసినాం. ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాం. ప్రాన్స్ బిర్యానీ అయితే బాగుంది. ప్రాన్స్ అయితే మంచి క్వాలిటీ, మంచి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ప్రాన్స్ బిర్యానీది. మీరు బయటికి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎప్పుడు నార్మల్గా మటన్ చికెనే కాకుండా ప్రాన్స్ కూడా ట్రై చేయండి. ప్రాన్స్ బిర్యానీ బాగుంటుంది. సో
సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి.